ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము అనుగ్రహింపబడును గాక. ఈరోజు ఈయన కౌంటర్ ఎవరికై అంటే కరుణాకర సుగుణాకి, రాధా మనోహర దాసుకిని, బోకర లలిత కుమారికిని, మరి ఎందరైతే ప్రభువుని యేసుక్రీస్తు వారిని తునీకరిస్తున్నారో మరి వారందరికీ ఈయన కౌంటర్ కనుక మరి కామెంట్లు పెడుతున్న వాడైనా సరే సత్యమును తెలుసుకోవాలి, సత్యమును గుర్తించాలి. మనము పోతున్న ప్రయాణములో నిజంగా మనము చేరాల్సిన ఆ గమ్యస్థానానికి చేరతామా, లేక మరి ఏ ద్వారముకు, ఏ త్రోవలోకి మరి వెళుతున్నాం? మన ప్రయాణము మోక్షానికి నడిపిస్తుందా, లేక పాతాళానికి, నరకమునకు నడిపిస్తుందా అనేది కామెంట్లు పెట్టేవారు కూడా చూడాలి. ఎంతసేపుండా అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో ఉంటే మరి గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపించడు. అలాగనే ఈ యొక్క వీరి యొక్క వ్యవహారశీలి రాధా మనోహర దాసు కానీ, కరుణాకర సుగుణ కానీ, బోకర లలిత కుమార్ కానీ, వీరి యొక్క మాటల శైలి కానీ ఎలాగ ఉంటుంది అంటే తను చెడ్డపోతి వనమెల్లా చెరిపివేసిందట. అలాగనే వీరు ఆల్రెడీ చెడిపోయి ఉన్నారు. వీరి మాటలు విన్నాళ్ళు కూడా అదే కోణానికి, అదే రీతిగా వారు కూడా మరి నరకానికి నెట్టబడతారని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎవరి మీద తోలనాడుతున్నారు, ఎవరి మీద తిరుగుబడుతున్నారు అంటే మీకు రక్తమాంసములను దయచేసి మీ తల్లి గర్భమందు పిండముగా వేసిన వాడితో మీరు తోలనాడుతున్నారు, అనగా సృష్టికర్త మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. జాగ్రత్త. ఆకాశమునకు ఉమ్మేయాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఆకాశమునకు ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదనే పడుతుంది అనేది గుర్తు చేయాలని. ఎందుకంటే పూర్వకాలంలోనే మన యొక్క సంస్కృతి, భక్తి మంచిదే కానీ భక్తిలో శక్తి లేదు. మరి భగవంతుడే ఈ లోకానికి మనిషిగా వచ్చాడని కొన్ని శ్లోకాలు ఇలాగ తెలియజేస్తున్నాయి. చిత్తగించండి, మీకు ఆ యొక్క శ్లోకం తెలియజేస్తాను. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహేయాన్. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహేయాన్. శుక్రేణ జ్యోతిషృంక్షి సామను ప్రవిష్టః ప్రజాపతి చరతి గర్భే అంతః. ప్రజాపతి చరతి గర్భే అంతః. శ్లోకము తార్పయము మీకు వివరిస్తాను. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారి, కాలమే లేనివాడు కాలము చేసి. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారి, కాలమే లేనివాడు కాలము చేరి. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. ఎన్నో శ్లోకాలు, ఎన్నో మంత్రాలు, ఎన్నెన్నో
అభిప్రాయాలు ఈ యొక్క మానవ జీవితంలో భగవంతుని గురించి సత్య అన్వేషణ చేస్తూ ఉన్నారు. కానీ మన పూర్వీకులు తపస్సు సంపన్నులుగాను మరి సత్య అన్వేషణ చేసిన వారందరూ కూడా భగవంతుణ్ణి మనకి ఆయన యొక్క లక్షణములు, భగవంతుడు ఎలాగ ఉంటాడు, ఆయనలో ఏమేమి ఉంటాయి, మనలో ఉన్నవి ఆయనలో ఉంటాయా, మనలో అరిషడ్డు దుర్గుణాలు మనం కలిగి ఉన్నాం, మరి మనలాగానే ఆయనలో కూడా ఉన్నాయా అంటే భవిష్య మహాపురాణం ఉంటుంది. కామ క్రోధ లోభ మోహ మదమత్సరలే వాటిని మరి జయించిన వాడు దేవుడు, వాటికి దాసులైన వారు మానవులే గాని దేవుళ్ళు అని పిలవటానికి అనర్హులు, అర్హత లేనివారు అని భవిష్య మహాపురాణములో చెప్పబడి ఉంది. ప్రియమైన నా భారతదేశ ప్రజలారా, ఈ యొక్క తర్కముల ద్వారాగా, ఇతంద వాదముల ద్వారాగా ఏ ప్రయోజనము లేదు. చూడండి, గమనించండి, దేవుని ప్రేమను బట్టి, క్రీస్తు యేసు కృపను బట్టి, ఆయన దయను బట్టి మరి ఈనాడు ఒకప్పుడు అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉన్న నా మనోనేత్రాలు వెలిగించబడటానికి కారణము ఎవరు అంటే, నేను ఎవరినైతే తునీకరించానో, నేను ఎవరినైతే భగవంతుడు కాదన్నానో ఆ భగవంతుడే నన్ను దర్శించి ప్రభువుని యేసు క్రీస్తు వారు నా మనోనేత్రాలను వెలిగించి మరి ఆయన నన్ను దర్శించిన తర్వాత, నా జ్ఞానేంద్రాలు వెలిగించబడిన తర్వాత నేను అప్పటిదాకా చేసిన ఆ యొక్క భక్తిని ఆలోచించుకుంటే, ఆ భక్తిలో నేను చేసిన భక్తి మంచిదే, ఎలాంటి పుణ్యకార్యాలు ఈనాడు కూడా చేస్తున్నాడు. ఏంటంటే మరి జపం, తపం, మంగళ దీక్ష, మాలధారణ, అర్పణ, తర్పణ, భూదానము, అన్నదానము, వస్త్రదానము, మరి అనేక రకాలైన పూజలు పునస్కారాలు ఇప్పటికీ చేస్తున్నారు. కానీ వారికి మనశ్శాంతి అనేది లేదు. వారి కర్మబలము వారి మీదనే ఉన్నది. అందుకే మానవ జాతి అంతటి కోసమును ఆ యొక్క మహోన్నతుడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మనందరినీ ప్రేమించి మనందరి కోసము ఆ మహానుభావుడు, ఆ మహనీయుడు, సృష్టికర్తగా ఉన్న ఆయన, సృష్టిని చేసిన మనందరిని నిర్మించిన ఆ భగవంతుడు మనందరి కోసమనే ఏమయ్యాడు అంటే మనిషిగా మార్చబడ్డాడు, మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఏమండి, అందు నిమిత్తమే చాలా తపస్సు సంపూర్ణులుగా మరి దైవ దర్శనమును పొందుకొని ఆ ప్రభువు వారి యొక్క దైవ దర్శనమును పొందుకోవటమే కాకుండా భగవంతుల్లో కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు అనేవి అరిషడ్ దుర్గుణాలు మనలో ఉన్నవి. మనము ఎవరినైతే ఆరాధించామో, ఎవరినైతే మొక్కామో వారిలో కూడా ఉన్నాయి. అలాంటప్పుడు వారు దేవుడు అంటానికి అనర్హులు అని భవిష్య మహాపురాణములో ఆనాడే తెలియజేశాడు. ఏమండి, ఇప్పుడు ప్రేమ పాపములను కప్పువేయును అని రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. కానీ భక్తి మంచిదే, భక్తిలో శక్తి లేదని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, మీకంటూ సాక్ష్యం ఇచ్చేవాళ్ళు కావాలి. మీ నిమిత్తము మరి మోక్షానికి చేర్చబట్టానికి మానవుడు
నరకములో ఉన్న మానవుణ్ణి మరి మోక్షానికి చేర్చడానికి భగవంతుడే ఈ లోకానికి మనిషిగా వచ్చాడని మరి హారియోక్తి శ్లోకము ఇందాకలా మీకు వినిపించాను, మరలా మరొకసారి వినిపిస్తాను, చిత్తగించండి. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. శుక్రేణ జ్యోతిషృంక్షి సామను ప్రవిష్టః ప్రజాపతి చరతి గర్భే అంతః. ప్రజాపతి చరతి గర్భే అంతః. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారి కాలమే లేనివాడు కాలము చేరి. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారి కాలమే లేనివాడు కాలము చేరి. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, ఆటలు ఆడే. ఏమండి, పూర్వీకులు ఆనాడే దైవ దర్శనము పొంది భగవంతుడు ఇలాగ వచ్చాడు, ఆయన మానవుడిగా వచ్చాడు, మానవుడు చేసిన ఆ కర్మ ఫలము నిమిత్తము మానవులందరి కోసమును ఆ మహోనుభావుడు మహోన్నతుడు మన నిమిత్తమే ఆయన వచ్చాడు అని మన ముందున్న భక్తులందరూ కూడా ఏదో ఒక రూపాన ఏదో ఒక గ్రంథము ద్వారాగా మాట్లాడుతూనే వచ్చాడు. కానీ ఈరోజు ఈ మూర్ఖత్వములో ఉన్న ఈ అజ్ఞానులు ఏం మాట్లాడుతున్నారు అంటే, మరి మతశేష స్వతంత్ర హక్కులన్నింటిని కూడా ఉల్లంఘిస్తూ రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులని తునీకరిస్తూ మరి ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 28 ప్రకారముగా రాజ్యాంగ హక్కులని ఉల్లంఘిస్తూ మరి మతశేష హక్కులని, మత స్వాతంత్ర హక్కులని, వాక్కు స్వాతంత్రం హక్కులని మరి ఉల్లంఘిస్తూ మరి ఏ మతమును దూషించకూడదు, ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రకటించుకోవచ్చు, అభిప్రాయాలు తెలియజేసుకోవచ్చు అని రాజ్యాంగంలో ఉన్న ఆ మాటలన్నింటిని కూడా తునీకరిస్తున్నవారు ఎవరయ్యా అంటే, మరి సువార్తని అడ్డగిస్తూ దేవుని యొక్క మాటని ఏమండి అడ్డుకోవాలని చూస్తూ ఉన్న ఇలాంటి మూర్ఖులు. ఈ మూర్ఖులను ఎలాగ చెప్పవచ్చు అంటే, ఈ అరిచేతులు అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎవడన్నా ఆపుతాడా అంటే అది ఎంత సోద్యమో. వీళ్ళు సత్యమయం ఉన్న దేవుణ్ణి అడ్డుకోవాలని చూస్తున్నారు. ఒక మాట అన్నాడు యేసు ప్రభు వారు, ఆ బండ ఎవరి మీద పడునో వారు తునాతునకలైపోతారు అన్నాడు. కనుక గమనించి వీరి మాటలు విని కనుక మీరు రాజ్యాంగ హక్కులని ఉల్లంఘిస్తే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మరి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, చెరసాలలు ఉన్నాయి. ఎందుకు కామెంట్లు పెట్టి మరి మీ యొక్క జీవితాలని ఉన్న ఆయుష్కాలాన్ని దేవుని కోసం పనిచేయకుండా ఎందుకు చెరసాల పాలైపోతారు? నా ప్రియ భారతదేశ ప్రజలారా, వీరి మాటలు విని మీరేం చేస్తున్నారు తెలుసా? మీకు స్వరూపం ఇచ్చి మీ తల్లి గర్భం ముందు పిండముగా వేసిన ఆ సృష్టికర్తనే మర్చిపోయి సృష్టికర్త మీదే తిరుగుబడుతున్నారు. కనుక మీ యొక్క మనోనేత్రాలు వెలిగించాలని ఈయన జ్ఞానోపదేశము కౌంటర్. ఈ కౌంటర్ రాధా మనోహర దాసుకి, కరుణాకర సుగుణాకి, బోకర అనిత కుమారికి వీరి కనులు కూడా వెలిగించబడునుగాక.